కోడలి తెలివి. ఒక చిన్న గ్రామంలో అత్తయ్య, మావయ్య, వారి కొడుకు రాము, కోడలు లక్ష్మి కలిసి ఉండేవారు. మావయ్యకు ఆరోగ్యం బాగాలేక ఎక్కువగా బయట పనులు చేయలేకపోయేవారు. రాము మాత్రం చాలా సోమరిపోతూ, ఏ పని చేయమంటే, రేపు చేద్దాం, తర్వాత చేస్తాను, అని తప్పించుకునేవాడు. ఇంట్లో డబ్బులు లేకపోవడంతో రోజు రోజుకి పరిస్థితి కష్టంగా మారింది. ఒకరోజు అత్తయ్య బాధతో ఇలా అనింది. లక్ష్మి, ఇలా ఎంతకాలం గడుపుతాం? మందులు కొనడానికి కూడా డబ్బు లేదు, అని అత్తయ్య లక్ష్మీతో అన్నది. అత్తయ్య అలా అనేసరికి లక్ష్మి మనసు బాధపడింది. కాని లక్ష్మీ ధైర్యంగా నవ్వుతూ ఇలా చెప్పింది. అత్తయ్యా, మనం కష్టపడితే దేవుడు దారి చూపిస్తాడు. మనం ప్రయత్నం మనం చేద్దాం. ఆ రోజు రాత్రి లక్ష్మి చాలా ఆలోచించింది. అప్పుడు లక్ష్మీకి ఒక ఆలోచన వచ్చింది. మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామునే లేచి అడవికి వెళ్ళింది. అక్కడి నుంచి కట్టెలు తెచ్చి ఊర్లో అమ్మడం ప్రారంభించింది. మొదట్లో కొంతమంది ఆశ్చర్యపోయారు. అరే, కోడలు కట్టెలు అమ్ముతుందా అని కొందరు చులకనగా కూడా మాట్లాడారు. కాని లక్ష్మి ధైర్యం కోల్పోలేదు. ఎవరు ఎన్ని మాటలు అన్నా పట్టించుకోలేదు. మన ఇంటి కోసం చేస్తున్న పని తప్పేమీ కాదు అనుకుంది. కొద్ది రోజుల్లోనే ఆమెకు కస్టమర్లు పెరిగారు. ఇంటి దగ్గర చిన్న బండి పెట్టుకుంది. సీజన్ బట్టి పండ్లు, కూరగాయలు కూడా తెచ్చి ఇంటి దగ్గర అమ్మేది. ఆమె నవ్వుతూ అమ్మే విధానం చూసి అందరూ ఇష్టపడి కొనేవారు. అత్తయ్య కూడా చేతనైనంత సహాయం చేసేది. నేను కూరలు సర్దుతాను, నువ్వు అమ్ము అని చెప్పేది. అత్తయ్య కూడా లక్ష్మీకి అలా సహాయం చేసేది. మెల్లగా ఇంట్లో పరిస్థితి మారింది. మావయ్య మందులు క్రమంగా కొనగలిగారు. ఇంట్లో సరుకులు మరియు ఇంకా కొన్ని ఇంటి సామాన్లు కొన్నారు. అలా వాళ్ల అప్పులు కూడా తీరిపోయాయి. ఒకరోజు రాము తన భార్య పండ్లు అమ్ముతుంటే, అక్కడికి వెళ్లి లక్ష్మితో ఇలా అన్నాడు. లక్ష్మీ, నువ్వు ఇంత కష్టపడుతున్నావు. నేను మాత్రం ఏమీ చేయడం లేదు. ఇక నుంచి నేను కూడా పని చేసి డబ్బులు సంపాదిస్తాను. మన కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటాను అని అన్నాడు. రాము అలా అనేసరికి లక్ష్మి చిరునవ్వుతో, ఇల్లు అందరిదీ, బాధ్యత కూడా అందరిదే అంది. ఆ తర్వాత రాము కూడా కష్టపడి పని చేయడం మొదలుపెట్టాడు. లక్ష్మి కట్టెలు అమ్మేది. రాము పండ్లు కూరగాయలు అమ్మేవాడు. అలా రాము మారడం వల్ల ఇంట్లో ఇంకా కొంత డబ్బు మిగిలేది. వారి కుటుంబం ఆనందంగా జీవించింది. నీతి, తెలివి, ధైర్యం, కష్టపడే స్వభావం ఉంటే ఈ ఇల్లు అయినా నిలబడుతుంది. ఒక్క మహిళ సంకల్పం ఒక కుటుంబాన్ని కాపాడగలదు.